ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. పరీక్షా పే చర్చ వంటి కార్యక్రమాలు విద్యార్థులకెంతో ధైర్యాన్నిస్తాయని కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయురాలు శృతి పాండే తెలిపారు. వార్తల వివరాలు: స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈరోజు అమరావతిలో బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సూత్రాల అమలుతో విజన్ 2047 కలను నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామని అన్నారు. 15% వృద్ధి రేటుని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి సాధించే అవకాశం ఉందని, దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలని కోరారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతోందన్నారు. భవిష్యత్తులో ఉద్యానవన పంటల సాగు రానున్న నేపథ్యంలో బ్యాంకులు హార్టికల్చర్ రైతులకు విరివిగా రుణాలివ్వాలన్నారు. అలాగే ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకు బ్యాంకులు సహాయం అందించాలన్నారు. సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. నెల్లూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డిలతో కలిసి ఈరోజు ఆయన జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, విమానాశ్రయం అంశంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించామని, రాష్ట్రానికి ఒక కమిటీని పంపించనున్నామని మంత్రి చెప్పారని తెలిపారు. ఇప్పటికే విమానాశ్రయానికి అవసరమైన కొంత భూమిని సేకరించామని, మిగిలిన భూమిని సైతం సేకరించి విమానాశ్రయ పనులను వేగవంతం చేస్తామని మంత్రి తెలియజేశారు. జీవితం ఆనందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి విద్యార్థులకు సూచించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నులిపురుగుల వల్ల శరీరంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, చేతులు గోర్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత కూడా పాటించాలని కలెక్టర్ పేర్కొంటూ, చేతుల వేళ్ళని కానీ గోళ్ళని కానీ సరిగ్గా శుభ్రపరచుకోకపోతే ఆ సిస్ ఏమున్నాయో అవి మన పొట్టులోకి వెళ్ళిపోతాయి. అవే నులిపురుగులు. దానివల్ల ఏమవుతుంది? ఇండైజెషన్, సరిగ్గా ఆహారం తీసుకోలేరు, పొట్ట నొప్పి వస్తుంది. దానివల్ల సరిగ్గా చదువుకోలేరు, డిజీనెస్ ఉంటుంది. సో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. రక్తహీనత పెరిగిపోతూ ఉందంటే బాడీలో మనకి శక్తి ఉండదు. ఫిజికల్ గా మనం డిస్టర్బ్ అవుతాం, మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. వీళ్ళందరికీ ఈ రోజు మనం ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేస్తున్నాము అంటే గవర్నమెంట్ మన ఆరోగ్యం పైన ఎంత దృష్టి పెట్టింది అన్నది అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ టాబ్లెట్ తీసుకోవాలి. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ, పిల్లల్లో నులిపురుగుల నివారణకు ప్రభుత్వం అందిస్తున్న ఆల్బెండజోల్ మాత్రలను అర్హులందరూ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు పనిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. గరివిడి మండలం దేవాడ గ్రామం వద్దనున్న తోటపల్లి కాలువను, దాని పక్కనే ఉన్న మాంగనీస్ ఐరన్ ఓర్ గనులను ఈరోజు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవాడ నుంచి దిగువ ప్రాంతాల్లో సుమారు 28,000 మంది ఆయకట్టు రైతులున్నారని, వారందరికీ సాగునీటిని సక్రమంగా అందించాలని స్పష్టం చేశారు. నీటి లీకేజ్ జరగకుండా, గనుల్లోకి నీరు వెళ్లకుండా సుమారు 100 మీటర్ల వరకు కాలువలో కాంక్రీట్ ఫ్లోరింగ్, పక్కగోడలను నిర్మించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ పనులను 2 నెలల్లో పూర్తి చేసి ఖరీఫ్కు నీరు అందించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోనసీమ జిల్లాలోని శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రబీ సీజన్లో జిల్లాలో శివారు భూములకు సాగునీటి సమస్యలను నివారించాలన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర
వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారి ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. పరీక్షా పే చర్చ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని బలిజిపేట మండలం పెదపెంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఈరోజు వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కలలను సాకారం దిశగా విద్యార్థులు కృషి చేయాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు పాఠ్యాంశాలను కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయురాలు శృతి పాండే మాట్లాడుతూ పరీక్షా పే చర్చ వంటి కార్యక్రమాలు విద్యార్థులకెంతో ధైర్యాన్ని ఇస్తాయన్నారు. 360 डिग्री जो डेवलपमेंट की उन्होंने बात करी, ये बहुत ही अच्छी और अलग बात है कि एक बच्चे का होलिस्टिक डेवलपमेंट होने से वह अपने जीवन में स्कूल में ही नहीं, वह अपने आगे के एरियाज में भी ग्रोथ करेगा और एग्ज़ाम को एक अच्छे उत्सव की तरह सेलिब्रेट करेगा. और मैं अपने प्रधानमंत्री जी को दिल की गहराइयों से धन्यवाद देती हूँ. हर साल बच्चों को अपना कीमती समय देते हुए, उन्हें देश का भविष्य समझते हुए वो इस प्रोग्राम को आयोजित करते जा रहे हैं और बच्चों के लिए इतना सोच रहे हैं. बहुत बहुत धन्यवाद. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రతిష్టాత్మక సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ 2025 ఈరోజు ప్రారంభమైంది. ఇండియన్ ఆడిట్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు మంగళగిరి స్టేడియంకి ఈరోజు చేరుకున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో పరిశుభ్రతను పాటించి కలిసికట్టుగా బోధకాలు వ్యాధిని నిర్మూలిద్దామని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో నిర్వహించిన బోధకాలు వ్యాధి నివారణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఏ ఒక్కరికి బోధకాలు వ్యాధి సోకకుండా నివారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మండలంలోని 57,000 మందికి బోధకాలు వ్యాధి మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. 2 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ మాత్రలను వేసుకోవాలని సూచించారు. బోధకాలు వ్యాధి పెరగకుండా శుభ్రపరిచే విధానం, వ్యాయామంపై వైద్య సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కర్నూలు జిల్లా ఉప రవాణా కమిషనర్ శాంతికుమారి తెలిపారు. కర్నూలులో ఈరోజు ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 15 సంవత్సరాలు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలని ఆదేశాలు అందాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 100% పన్ను రాయితీతో విద్యుత్ వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. కాలుష్య ఆధారిత ధృవపత్రాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి పునరుద్ధరణ చేసుకోవాలని, లేని పక్షంలో బీమా వర్తించదని స్పష్టం చేశారు. ఆరోగ్య భారత్ సాధనలో భాగంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా విధిగా నులిపురుగుల నిర్మూలనకు మాత్రలు వేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని కొత్తూరు మండలం మెట్టూరు పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో కలిసి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. అనంతరం మాట్లాడుతూ 19 సంవత్సరాల వయసులోపు విద్యార్థులందరూ ఒక ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని, మాత్రల వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. నులిపురుగుల వలన రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటాయని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఇంతటితో ప్రాంతీయ వార్తలు సమాప్తం.